నిన్న తనుజ గారు ఒక లైవ్ పెట్టారు. చాలా మందికి అర్థం కాలేదు తనుజ గారు ఎందుకు లైవ్ పెట్టారు ఏంటి, చాలా మందికి ఏంటి నాకే అర్థం కాలేదు. 24 గంటలు సోషల్ మీడియాలో ఉంటాం, మనందరం మాట్లాడుకుంటూ ఉంటాం, నాకు అర్థం కాలేదు ఎందుకు లైవ్ పెట్టారు అని. ఒకటి రెండు రీల్స్ వచ్చినాయి చూసా, కానీ అర్థం కాలేదు. సరేలే అని చెప్పి వదిలేసారు. దాని తర్వాత కొన్ని డిఎమ్స్ వచ్చినాయి, ఏం జరిగిందని. సరే అని చెప్పి కనుక్కుందాం అని చెప్పి ఏం జరిగిందని చూస్తే చాలాసేపు పట్టింది అది తెలుసుకోవడానికి. ఎందుకంటే చాలా మందికి అర్థం కాలేదు కాబట్టి. ఈ వీడియోలో నేను మాట్లాడే కొన్ని మాటలు కొంతమందికి హర్ట్ఫుల్గా ఉండొచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ద డే మీకు అర్థమవుతుంది. మీరు చివరి వరకు జాగ్రత్తగానండి. నేను ఏం చెప్తున్నాను ఏంటని అర్థమైద్ది, నేను కరెక్ట్ చెప్పానని మీరు ఏకీభవిస్తారు కూడా. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ యూస్. ఆనంద్ యూస్ కన్ఫ్యూజన్ టాప్ యూస్. సరే, మ్యాటర్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ బిగ్ బాస్ అయిపోగానే కొద్దిగా ఆ గొడవలు అనేవి కంటిన్యూ అవుతాయి. ఇవన్నీ మనకు తెలిసినవే. ఈ ఇయర్ కూడా కళ్యాణ్ అండ్ తనూజ అయిపోయిన తర్వాత ఇప్పటికి ఎంత అయింది, 7 నెలలు అయింది. ఆ ఇంపాక్ట్ ఇంకా ఉందా అంటే ఉంది. కళ్యాణ్ అండ్ తనూజ వాళ్ళిద్దరూ ఫైనలిస్టులు. వాళ్ళిద్దరు ఈక్వేషన్ హౌస్ లోపల ఎలా ఉన్నా, బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉన్నా సరే, వాళ్ళ ఫ్యాన్స్ మధ్యలో ఏంటంటే వాళ్ళిద్దరు ఎనిమిసే ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే కళ్యాణ్ సపోర్ట్ చేసే వాళ్ళు తనుజని ఆబ్వియస్గా ఎనిమిలాగే చూస్తారు, ఎందుకంటే ఇన్ ఏ కాంపిటీషన్లో చూస్తాయి. అలాగే తనుజ గారిని సపోర్ట్ చేసే వాళ్ళు కళ్యాణ్ని ఒక ఎనిమిలో చూస్తారు. కళ్యాణ్ని సపోర్ట్ చేసుకుంటా తనుజని నెగిటివ్ చేయడానికో లేదంటే తనుజ నెగిటివ్ చెప్పడానికో ట్రై చేస్తారు ఓట్స్ కోసం. అలాగే తనుజ గారిని సపోర్ట్ చేసుకుంటే కళ్యాణ్ నెగిటివ్ చేయడానికో, కళ్యాణ్ నెగిటివ్ పాయింట్స్ చెప్పడానికి ట్రై చేస్తారు కాంపిటీషన్లో ఇదంతా. సో వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ కాంపిటీషన్ ఏదైతే వీళ్ళ మధ్యలో ఒక వార్ నడిచిందో అదొక వార్గానే ఉంటుంది, అది ఎప్పటికీ పోదు. ఈవెన్ 2 years 3 years తర్వాత కూడా వీళ్ళు ఇలాంటివే మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే జనరల్గా డిసెంబర్లో ఉన్న ఇంపాక్ట్ జనవరిలో ఉండదు, జనవరిలో ఉన్న ఇంపాక్ట్ ఫిబ్రవరిలో ఉండదు, అది తగ్గుతూ వస్తుంది. ఈ ఇయర్ ఏంటంటే కొంచెం స్పెషల్. లాస్ట్ ఇయర్ ఇంపాక్ట్స్ పోల్చుకుంటే కొంచెం క్యారీ అయ్యింది ఎక్కువే, కానీ నిజంగా డిసెంబర్ జనవరిలో ఉన్న ఇంపాక్ట్ ఈ రోజుకు ఉందా అంటే లేదు. ఆనెస్ట్గా చెప్తుంటే లేదు. ఆ రేంజ్లో ఫ్యాన్ వార్స్ కానీ, ఆ రేంజ్లో ఆర్గ్యుమెంట్లు కానీ, ఆ రేంజ్లో అయ్యే మ్యాటర్లు డిస్కషన్లు కానీ, అయ్యే గొడవలు కానీ ఉన్నాయా మీరు చెప్పండి? లేవు. ఎక్కడో చోట కొంచెం ఉన్నాయి, అవి ఎప్పటికీ ఉంటాయి. ఎప్పటికీ కాదు, అవి ఎప్పటికీ ఉంటాయి. సరే, మ్యాటర్ ఏంటంటే తనుజ గారు ఎందుకు లైవ్ పెట్టారు ఏంటి అంటే, ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక యూట్యూబర్ ఎవరో, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, యూట్యూబర్కి ముందే చెప్తున్నాం విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్, నెంబర్ ఆఫ్ వ్యూస్ ఆ ప్రకారం ఆ యూట్యూబర్ని నేను తక్కువ చేసి మాట్లాడాను, కానీ కంటెంట్ వైజ్ చెప్తాను. ఆయన ఏదో వీడియో పెట్టారు. ఏం వీడియో పెట్టారు అంటే, కళ్యాణ్ది సాంగ్ వస్తుంది కదా, ఇంతకుముందు టీజర్ వచ్చింది, ఆ సాంగ్ ఎందుకు రిలీజ్ అవ్వట్లేదంటే దానికి కారణం ఎంఎం టీమ్ అని చెప్పి, ఈ ఎంఎం పిఎస్సి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో పిఎస్ అడ్డుపడుతున్నాడు, ఎంఎం టీం అడ్డుపడుతుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వాళ్ళు నెగిటివ్ చేస్తా ఆయన ఒక వీడియో పెట్టారు. దానికి రియాక్ట్ అవుతూనే తనుజ గారు లైవ్ చేశారు. ఆ పాయింట్తో పాటు ఇంకో 2 పాయింట్లు కూడా కన్వే చేశారులేండి. సో ఎంఎం అంటే ఏంటంటే ముద్దమందారం టీం, పిఎస్ అంటే ఎవరంటే పవన్ సాయి గారు. సో బేసికల్గా కళ్యాణ్ని వీళ్ళు ఇంకా టార్గెట్ చేశారు. సో కళ్యాణ్ ఎదుగుతుంటే వీళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు, వాళ్ళు ఇంకా కిందకి లాడడానికి ట్రై చేస్తున్నారు అన్నది ఆ వీడియో ఉద్దేశం. సరేనా? దానికి రియాక్ట్ అవుతూ చేశారు. ముద్దమందారం టీం కళ్యాణ్కి అండగా నిలబడింది. అంటే ఈవెన్ కుక్ విత్ జాతరత్నాలు అలాంటి షోస్ చేసినప్పుడు తనకు కుక్ కాదు, కానీ తనకు అలాంటి మార్క్స్ ఇచ్చి తను డిప్రెషన్గా ఫీల్ అవుతున్నప్పుడు ఎంఎం టీం అండగా నిలబడింది. ఎంఎం టీం అంటే ముద్దమందారం టీం. సో వాళ్ళ మేడం ఉన్నారు కదా, వాళ్ళ అమ్మ, సో ఆవిడ అండగా నిలబడ్డారు. తనకేదో చిన్న పని కావాలంటే పవన్ సాయి చేసి పెట్టాడు, సో మేము ఎందుకు తనకి ఇచ్చేస్తాం అది అని చెప్పి తనుజ గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వచ్చారు. నిజంగా అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేలాగా అక్కడ మ్యాటర్ ఉందా అంటే హానెస్ట్గా అయితే లేదు. ఎందుకంటే ఆ పర్సన్కి అంత క్రెడిబిలిటీ ఉన్న పర్సన్ కాదు. నాట్ ఆన్ పర్సనల్ లెవెల్ చెప్పట్లేదు, మళ్ళీ మీరు తప్పుగా అనుకోద్దు, కంటెంట్ లెవెల్ చెప్తున్నా. పోనీ ఆ వీడియో ఏమైనా వైరల్ వెళ్ళిందా, గట్టిగా వెళ్ళిపోయింది ఆ వీడియో, వీళ్ళ ఇమేజ్ డ్యామేజ్ అయింది, జనాలందరూ నమ్మారు దాన్ని, ఆయన చెప్పింది నమ్మారు, సో ఇమేజ్ డ్యామేజ్ అయింది, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు అంటే అది కూడా లేదు. చాలాసార్లు ఫ్యాన్ వార్స్ గట్టిగా జరిగినాయి, మీ ఇద్దరు వచ్చారు, ఫ్యాన్ వార్స్ చేయకండి అని చెప్పారు, చాలా అప్రిషియేట్ చేసాం మేము కూడా, అప్పుడు కరెక్ట్గానే చేశారని చెప్పి. బట్ ఇప్పుడు ఆ నీడ్ లేదు. దీనివల్ల ఏమవుతుందంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ రేంజ్, మీరు ఎవరు, ఒక మోస్ట్ సక్సెస్ఫుల్ సీజన్లో ఫైనలిస్టులు మీ ఇద్దరు. కళ్యాణ్ సీజన్ విన్ అయ్యాడు, తనూజ గారు సీజన్ రన్అప్ ఆల్మోస్ట్ విన్నర్ కింద. ఒక లేడీ అంత దూరం వెళ్ళటం చాలా రేర్గా జరిగింది. మీకు ఒక రేంజ్ ఉంది, మీరు ఇలాంటి వాటి మీద రియాక్ట్ అయితే మీ రేంజ్ తగ్గిపోతుంది. ఇది ఈరోజు రేపు మీరు ఆపండి అనగానే ఆగిపోవు. 4 సార్లు చెప్పారు ఎడిట్స్ ఆపండి, మ్యూచువల్ ఎడిట్స్ ఆపండి, ట్రోల్స్ ఆపండి, ఆగో. ఇంకో 2 సంవత్సరాల తర్వాత కూడా ఇది జరుగుతుంది. 2 సంవత్సరాల తర్వాత కళ్యాణ్ది సినిమా పడితే ఆ సినిమాకి నెగిటివ్ రివ్యూస్ మీరే ఇస్తున్నారని చెప్తారు. ఈవెన్ మీరు ఆ సినిమా ప్రీమియర్కి వెళ్ళినా కూడా చెప్తారు, మీదో సినిమా వచ్చి దానికి నెగిటివ్ రివ్యూస్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇస్తున్నారని చెప్తారు. అది ఎప్పటికీ జరిగేది, మీరు ఆపలేరు. అలా అని చెప్పి మీరు రియాక్ట్ అవటం రాంగ్ అని చెప్పట్లా, కానీ మీ రేంజ్ తగ్గించుకోవద్దని చెప్తున్నా. అసలు ఎక్కడ వైరల్ ఉంది, ఎవరికి తెలియంది, అంతగా తెలియంది,
మీరు దాన్ని చెప్పడం వల్ల, ఎందుకంటే నాకు చాలాసేపు పట్టింది అదేంటో తెలుసుకోవడానికి, ఆ వ్యక్తి ఎవరు, ఏం చెప్పారు, ఏంటి అని తెలుసుకోవడానికి చాలాసేపు పట్టింది. సో అలాంటి వాటికి మీరు రియాక్ట్ అయితే మీ రేంజ్ తగ్గిపోతుంది. తప్పు చెప్పాను, ఇప్పుడు ఫ్యాన్స్ చెప్పండి, తప్పు చెప్పాను నేను, నిజంగా అవసరమా? ప్రాబ్లం ఏమవుతుందంటే మీరు అలా ఫ్యూరియస్గా రియాక్ట్ అవడం వల్ల మీ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు, ఏమైంది ఏంటి. బిగ్ బాస్ ఫ్యాన్స్ ఏంటంటే చాలా ఎమోషనల్గా, బిగ్ బాస్ కంటెస్టెంట్స్తో వాళ్ళు కనెక్ట్ అయినప్పుడు చాలా వరకు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చాలా ఎమోషనల్ బాండింగ్ ఏర్పరచుకుంటారు. సో మీకేదైనా అయితే వాళ్ళు తలడిల్లిపోతారు, నాకు బాగా తెలిసి ఈ విషయం. ఈవెన్ మీరు ఏదైనా తప్పు చేసినా కూడా, మీరు తప్పు చేశారా నేను చెప్తే వచ్చి నన్ను తిడతారు, మిమ్మల్ని వాళ్ళు సపోర్ట్ చేస్తారు కోర్ లెవెల్లో, మామూలుగా ఉండదు. సో మీరు అలాగా వరి అయిపోవటము, మీరు అలా చిన్న చిన్న వాటికి రియాక్ట్ అవ్వటము చేయిస్తే ఏమవుతుందంటే మిగతా చోట్ల చాలామందికి ఎఫెక్ట్ అవుతుంది. అవసరం లేదు, అది లేని విషయాన్ని మళ్ళీ మీరే చెప్పుకున్నట్టు ఉంటుంది. నేను మీ ఫ్యాన్స్కి కూడా చెప్తున్నా, ఎవరైతే ఆ వీడియో చూసారో మీరు వెళ్ళి కళ్యాణ్కి తనుజకు అలాంటి వాటికి షేర్ కొట్టకండి. ఇలాంటి జరుగుతున్నాయి. మీరు షేర్లు కొట్టడం వల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇది పెద్ద అయ్యిందేమో అంటే రెండో వ్యూలో చెప్తున్నా, మీరు షేర్లు కొట్టడం వల్ల, లేదంటే మీరు రియాక్ట్ అవ్వండి అని అడగటం వల్ల వాళ్ళు రియాక్ట్ అవుతున్నారేమో అనిపిస్తుంది నాకు. నిజంగా మీరు షేర్ కొట్టి అంత ఇష్యూ అయ్యి దాని మీద రియాక్ట్ అవ్వండి అని చెప్పే విషయమా అంటే అది కూడా కాదు. సో మీరు అన్నెసరీగా వాళ్ళని ఇందులోకి లాగి, ఫ్యాన్స్కి చెప్తున్నా, మీరు అనవసరంగా ఇచ్చేయమాకండి. ఎవరో ఒకళ్ళిద్దరు ఎవరైనా షేర్ చేస్తుంటే మీకు చాలా క్లోజ్ ఉండుంటారు, వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతూ ఉండుంటారు. మీరు ఇలాంటి చేయటం వల్ల లేని విషయాన్ని మీరు హైప్ క్రియేట్ చేయడం తప్పితే అన్నెసరీ. ఇంకోటి చెప్తా, లేదు ఒకవేళ అంటే జస్ట్ వాళ్ళ పక్కన ఉన్న పిఆర్ కానీ టీం కానీ ఎవరైనా కొంచెం వెళ్ళండి, లైవ్కి వెళ్ళండి, ఏదో టాపిక్తో మాట్లాడండి, కొద్దిగా లైమ్ లైట్లో ఉండటానికి అలాగేదైనా చెప్తే వాళ్ళిద్దరికి, అది ఫూలిష్. అసలు అది అలాంటిది మీకు అవసరమే లేదు. మీ ఇద్దరికి ఎప్పటికీ ఆ లైమ్ లైట్ అన్నది ఉంటుంది. ఒక్కొక్క సీజన్లో కొన్ని సీజన్స్లో కొంతమంది కంటెస్టెంట్స్ ఎప్పటికీ గుర్తుండిపోతారు, వాళ్ళు క్రియేట్ చేసే ఇంపాక్ట్ అలాంటిది. ఈ సీజన్లో మీరు, కళ్యాణ్, ఇమాన్యుయల్, డెమోను, మీలాంటి వాళ్ళకి మీకు ఇది అవసరం లేదు. అసలు కొత్తగా లైమ్ లైట్ క్రియేట్ చేసుకున్న నెసిటీ లేదు. ఎవరైనా పక్కన వాళ్ళు చెప్తున్నా. ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళకి అవసరం, వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు, ఏవో రీల్స్ అయ్యి చేస్తూ ఉంటే ఆ ఇంపాక్ట్ తెచ్చుకోవడం కోసం జనాలు ఉండని ట్రై చేస్తుంటారు. మీకు అది అవసరం లేదు. బిగ్ బాస్లో ఒక కౌశల్, ఒక అభిజిత్, ఒక శివాజీ, కళ్యాణ్, తనూజ, ఆనంద్ ఫ్యూచర్లో అవసరం లేదు మీకు. మీరు ఎప్పటికి ఎన్ని సీజన్లు అయినా గుర్తుంటారు కానీ అలాంటి ఐడియాలు ఎవరైనా ఇస్తే పక్కన వాళ్ళ ఐడియాలు మాత్రం తీసుకోబాకండి. అలాగే మీకు ఫ్యాన్స్ ఏదైనా పంపిస్తే 1-2 సార్లు వెరిఫై చేసుకుని మాట్లాడండి, అవసరం లేదు. సో చాలామంది ఏమైంది అని చెప్తే, కళ్యాణ్ కూడా ఈ మధ్యలో ఒకసారి ఎప్పుడో ఇవన్నీ వద్దా ఇంకొక 2 పాయింట్లు చెప్పారు. ఏంటి అంటే మ్యూచువల్ ఎడిట్స్ వద్దు అని చెప్పి. సో ఇంకెవరు మ్యూచువల్ ఎడిట్స్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లా. పోనీ మీరు చెప్పినా కూడా వాళ్ళు ఆగుతారంటే, ఇంతకుముందు ఇప్పుడు 10 సార్లు చెప్పారు నాకు తెలిసి, ఆగో ట్రోల్స్ చేయకండి అని చెప్పారు. ఎవరిని ట్రోల్స్ చేసుకోవట్లా. 1-2 ట్రోల్స్ జరుగుతూనే ఉంటే అవి కూడా ఆగో. మీరు ఎంత చెప్పినా ఆగో, వాళ్ళు చేస్తూనే ఉంటారు. వాళ్ళు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు. సో మీరు చెప్పడం వల్ల ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ చేస్తారు, దాని గురించి ఎక్కువ డిస్కషన్ జరిగింది. ఇప్పుడు నాలాంటి ఒకటి వచ్చి వీడియో అవసరం లేదు. చాలా రోజుల నుంచి వీళ్ళిద్దరు ఇలా రియాక్ట్ అవుతూ వస్తూ ఉంటే చెప్దాం అనుకుంటున్నా, ప్రతిదానికి రియాక్ట్ అవ్వకండి అని. ఫ్యాన్స్ కూడా ప్రతిదానికి నాకు వచ్చి తనుజ చెప్పాలి అని చెప్పి ఎవరైనా అన్నారు అనుకోండి, మీరు ముసుగు కూర్చొని పోలేకని చెప్పండి. అయితే వాళ్ళు ఎందుకు వస్తారు పద్దాగా, మీరు ఎందుకు అలా లాగుతారు నాకు అర్థం కాదు. అన్నెసరీ. అవునా కదా? ఎగ్రీ చేస్తారా? ఎగ్రీ చేస్తే ఇప్పుడు లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అది సంగతి. చాలా రోజుల నుంచి మాట్లాడదాం అనుకుంటున్నా, వాళ్ళ పద్దాక రావటం, దీని గురించి అడ్రస్ చేయడం, వెళ్ళటం, ఏమండి ఇది ఆగదండి అని చెప్దాం అనుకున్నా. వాళ్ళే ఇంకా చేతులు నొప్పి వచ్చి వాళ్ళకి ఆ వ్యూ తగ్గితే చెప్తే ఇంకో సీజన్ స్టార్ట్ అయితే చెప్తే ఆగదని చెప్పి. బట్ ఫైనల్గా ఇప్పుడైతే మరీ అసలు అవసరమే లేదనిపించింది, అన్నెసరీ అనిపించింది. ఎవర్రా బాబు ఈ వీడియో చేశారు, ఆవిడ రియాక్ట్ అయ్యాంతని ఎత్తుక్కున్నా నేను. ఎన్ని ఛానల్ నేను ఎప్పుడు అలా ఎత్తుక్కోలేదయ్యా, నేను అలా ఎత్తుక్కున్నా ఎవరు చేశారని. తీరా వస్తే ఏదో ఛానల్ నాకు మైండ్ పోయింది, దీనికి రియాక్ట్ అయ్యారని. మళ్ళీ నేను ఇళ్ళ కోసమేనా అని మళ్ళీ నలుగురు అడిగా, వీళ్ళ కోసమే అని చెప్పారు. సాయిరామ్. అది సరే, ఎలాగో కనెక్ట్ అయ్యాం కాబట్టి అగ్నిపరీక్ష అప్డేట్స్ కూడా చెప్తాను. జీడీ అయిపోయింది. మీరు అందరూ చాలా పేజెస్ ఫాలో అవుతూ ఉంటే మీకు తెలిసిపోతూ ఉంటుంది. నాకు తెలిసి మండే జీడీ సక్సెస్ అయిన వాళ్ళకి మెయిల్స్ వస్తాయి. 170 మంది జీడీ అయింది. అప్డేట్ నేను పెట్టాను, 170 మంది అయింది ఈసారి. లాస్ట్ టైం 190 to 110 మధ్యలో అయింది, ఈసారి 170 మెంబర్స్ అయింది. లెవెల్ 4 అరౌండ్ 60, ఇంతకుముందు 45+ ఉన్నారు, ఇప్పుడు 60 ఉండొచ్చేమో. లెవెల్ 4 చచ్చారే జడ్జెస్, వాళ్ళు చచ్చారు.
మనం కూడా 9 ఎపిసోడ్స్ దాకా చూడాలి. ఆ జీడీకి సంబంధించిన ఎపిసోడ్స్ ప్లే చేస్తారు. జీడీకి సంబంధించిన ఎపిసోడ్స్ ఉంటే 1-2 గ్లిమ్స్ లాగా. నెక్స్ట్ ఆ లెవెల్ 4కి సంబంధించినవి నాకు తెలిసి 9 ఎపిసోడ్స్ వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్లో మెన్షన్ చేసింది 9 అని చెప్పి. సో లెవెల్ 4కి సంబంధించింది అది. నెక్స్ట్ లెవెల్ 5 అది అగ్ని పరీక్ష. లెవెల్ 4లో నీ స్పాన్సర్స్ వచ్చేపాటికి నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, కన్ఫర్మేషన్ కాదు ఇన్ఫర్మేషన్, 2 గోల్డ్ డ్రాప్ వైట్ గోల్డ్ రెండిట్లో ఇద్దరిని సెలెక్ట్ చేశారు వాళ్ళు. వాళ్ళిద్దరు లెవెల్ 4లోకి వెళ్తారు. అక్కడ ఏం జరగచ్చు అంటే గెస్ మాత్రమే ఇది. ఆ ఇద్దరిని స్టేజ్ మీద నుంచోబెట్టి వాళ్ళిద్దరి చేత వాళ్ళ ఇంట్రడక్షన్ అనేది చెప్పించుకొని ఆర్గ్యుమెంట్కి కూడా ఒకటి పెట్టచ్చు. నువ్వెందుకు అంటే మీ ఇద్దరు ఒక్కళ్ళే సెలెక్ట్ అవుతారని చెప్పి, నువ్వెందుకు బెస్ట్ అనుకుంటున్నావు, పక్కన వాళ్ళు ఎందుకు వర్స్ట్ అనుకుంటున్నారని చెప్పి ఒక ఆర్గ్యుమెంట్, వాళ్ళిద్దరి మధ్యలో ఒక టాస్క్, ఒకటేమో కొంచెం టాకింగ్ స్కిల్స్, రెండేమో కొంచెం ఫిజికల్ టాస్క్ లాంటిది ఏదైనా పెట్టి ఆ ఇద్దరిలో ఒకళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఒకళ్ళని సెలెక్ట్ చేసి వైట్ గోల్డ్కి ఒకళ్ళని, గోల్డ్ డ్రాప్కి ఒకళ్ళని సెలెక్ట్ చేసి ఆ లెవెల్ 5 ఏదైతే ఉందో దానికి పంపించవచ్చు. అట్మోస్ట్ 1 పర్సన్ అని చెప్పి మెన్షన్ చేశారు వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్లో. కాబట్టి వైట్ గోల్డ్ నుంచి ఒకళ్ళు, గోల్డ్ డ్రాప్ నుంచి ఒకళ్ళు వెళ్తారు. వాళ్ళకి జీడీలు ఏమీ జరగలేదు నాకు తెలిసి. ఇది కూడా నేను ఇంతకుముందే గెస్ చేసి అందులో పెట్టే బ్రాడ్కాస్ట్ ఛానల్లో జీడీలే ఉండవు. డైరెక్ట్ మా అయితే జూమ్ కాల్ వరకు అయ్యి ఉంటుంది. దాని తర్వాత డైరెక్ట్ కాలే వాళ్ళకి, డైరెక్ట్గా లెవెల్ 4కి వచ్చేటవే. అన్నపూర్ణ స్టూడియోస్కి ఏ రోజు పిలిస్తే ఆ రోజు ఆగస్ట్ 4th 5th ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవటమే. అది జడ్జెస్లో కూడా, అగ్ని పరీక్ష జడ్జెస్లో కూడా ఒక డౌట్ ఉంది ఏంటంటే, అభిజిత్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు అన్నట్టు చెప్తున్నారు. అది నాకు తెలియగానే నేను ఇన్స్టాగ్రామ్లో పెడతాను. సో ఇన్స్టాగ్రామ్ ఇంకా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది టాప్ వ్యూస్ అని చెప్పి, అక్కడ ఫాలో అవ్వండి. అలాగే ఆనంద్ వ్యూస్ అని చెప్పి మన ఛానల్ ఉంది. సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఆనంద్ వ్యూస్ అని మీరు కొడితే యూట్యూబ్లో వస్తుంది. సో ఆ ఛానల్లో డైలీ ఒక వీడియో ఉంటుంది ఏదో టాపిక్ మీద. సో అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి, అక్కడ ఫాలో అవ్వండి. ఇక్కడ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ కూడా వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి, కరెక్ట్గా చెప్పానో లేదని చెప్పి. చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.